ఆయన ఏమి ఫీజుల కోసమో చేసే లాయర్ కాదు. ఆయన కూడా ఏదో కాజ్ కోసం చేస్తాడు. ఇందులో ఏదో ఆయన ఏదో నమ్ముతున్నాడు. సరే ఓకే. ఇక్కడ నేనేమంటానంటే సలీం గారు, మీరు ఆయన తరఫున వాదించాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను అందులో మెరిట్స్ డిమెరిట్స్ చెప్పమని అనను. కానీ దీంట్లో ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఇంకేవో ఉన్నాయి, దీంట్లో ఇమిడి ఉన్నాయి కదా, వాటి వల్లనే ఇతనికి రెవెన్యూ వచ్చింది. కానీ వాటి వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు తెలుసు ఆ విషయం. విజయవాడలోనే కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ చేసుకున్న సందర్భం కదా. సో దీనికి అది కూడా లింక్ అయి ఉంది కాబట్టి ఆ యాంగిల్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? వినోదం కాస్త జూదంగా మార్చేశారు. కానీ ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం కదా, అంటే మనం న్యూస్ చూసేటప్పుడు కూడా థర్డ్ పార్టీ యాడ్ వస్తాయి, మీరు ఆడుకో చూడమని. కానీ ఆ సినిమాతో లింకప్ ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మన న్యూస్ ఛానల్లోనే యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి థర్డ్ పార్టీ యాడ్ నుంచేనే ఇన్కమ్ ఉంది, కానీ దాంతో ఇంటర్లింక్ లేదు. అంటే అట్లా కాదు కదా, మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాము, మాకు గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమని, ఇగో పలానా టైప్ యాడ్స్ వేయొద్దు, ఇట్లాంటి ప్రకటనలు మీరు తీసుకోవద్దు అని. అది గేమింగా, లోన్సా, వాట్ ఎవర్, కొన్ని వీటికి సంబంధించి అవి తీసుకోవడానికి లేదు. మద్యం యాడ్సా, ఇటువంటి సిగరెట్, ఇటువంటివి తీసుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు అతను పెట్టే ఐబొమ్మలో పెట్టేదానికి ఆ రెస్ట్రిక్షన్స్ లేవు, ఏదైనా వేయొచ్చు, ఏ యాడ్ అయినా వేసేయచ్చు. దానివల్ల కదా ఇదవుతుంది. మేబీ మీరు చెప్పింది కరెక్ట్ కావచ్చు, కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఆ యాడ్ అన్ని థర్డ్ పార్టీ యాడ్స్, ఇతను ప్రమోట్ చేయలేదు, ఇతను ఇది చేయలేదు అని వాళ్ళు చెప్పారు. కానీ అది ఎంత నిజం ఉంది, ఎంత ఇది ఉంది, మనం డిబేట్లో మాట్లాడుకున్నాం. మనకు ఛార్జ్ షీట్ మరి వాళ్ళు చెప్పింది ఫారెన్సిక్ రిపోర్ట్ ఏమొస్తుందో దాని మీద ఇది చేద్దాం. సార్ చెప్పినలాగా ఆయన కావాలంటే ప్లీ బార్గెనింగ్, ప్లీడ్ గిల్టీ, లేకుంటే కరెక్షన్ హిమ్సెల్ఫ్ ప్రొవిజన్స్లా ప్రొవిషన్ యాక్ట్ 1950 అట్లా కూడా ఏదో మనం అప్పీల్కి వెళ్ళి అతనికి ఏదో న్యాయం చేసి విధి విధానంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ డిబేటబుల్ ఇష్యూ ఏముందంటే, ఎలా అన్న క్యాంటీన్లో 5 రూపీస్కి భోజనం దొరుకుతుంది, సో అలానే తక్కువ రేట్లో సినిమా దొరకాలని ఇక్కడ డిబేట్. ఈవెన్ దో నాకు కానిస్టేబుల్ చెప్పారు, సార్ నేను 30 మినిట్స్ ఫ్రీ ఉంటే నేను ఐబొమ్మ వల్ల సినిమా చూస్తానని. సో సినిమా ఇస్ ద హ్యూమన్ కన్జ్యూమ్. మనకు నా పాయింట్ కూడా అదే, 5 రూపాయలకి కాదండి, నా పాయింట్ కూడా అదే సార్. నేను అనేది కూడా అదే, 5 రూపాయలకు అన్న క్యాంటీన్లో అన్నం దొరికినప్పుడు, సినిమా ఫ్రీగా ఫోన్లో చూపిస్తున్నప్పుడు, కొలంబో దాకా, థాయిలాండ్ దాకా, బ్యాంకాక్ దాకా ఎందుకు వెళ్ళాలి జూదం కోసం? ఏపీలోనే పెట్టుకోండి, విజయవాడలోనే 2 క్యాసినోలు, లేకపోతే వైజాగ్లో పెట్టుకోండి 2 క్యాసినోలు, అక్కడ దాకా ఎందుకు ఇక్కడే ఉండి ఆడుకుంటారు కదా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? సార్ నేను దానికి అడ్వకేసీ చేయటం లేదు, నేను దానికి అడ్వకేసీ చేయట్లేదు సార్. నేను అంటున్నా ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అంటున్నా నేను, మీరు దానికి అడ్వకేసీ చేయడం లేదులే. అంటే ఒకటి సార్, మంచికి కొన్ని విషయాల్లో సన్నటి గీత ఉంటుంది. ఆ గీతని మనం, అంటే మీకు చెప్తున్నానని కాదు, కానీ మీరు లాయర్గా మీ ప్రొఫెషన్ చేయొచ్చు. మీరు ఓపెన్గా చెప్పండి. ఓపెన్ గా కాదు, నిజమే చెప్తున్నా నేను. సమాజంలో అదే కదా, ఇప్పుడు ఇది హీరోనా విలనా అనే దగ్గర ఈ సన్నని గీత ఒకటి వచ్చేసింది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ లక్ష్మణ్ గారు కూడా పూర్తిగా దాన్ని లేదు అతను విలనే అని చెప్పలేకపోయారు. ఎందుకంటే ఒక సమూహం అతనికి హీరో వర్షిప్ ఇస్తోంది కాబట్టి ఆయన దాన్ని మీరు చేస్తున్న తప్పు అని అనలేరు. ఆయన అనలేరు, నేను అనలేను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీరప్పని చెప్పాను కదా, స్టార్టింగే చెప్పాను నేను, వీరప్పని కూడా కొందరు దృష్టిలో దేవుడు విగ్రహం పెట్టారని. అవును.